మంచు మనోజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో కన్నప్ప సినిమాలోని రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ని విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇంతకు ఏం జరిగింది? ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తండ్రి కొడుకులు అన్నదమ్ముల మధ్య గొడవలు పతాక స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ కేసులు, కోర్టు ఆదేశాలు, బల ప్రదర్శనలు దాటి విషయం ఎక్కడికో వెళ్తుంది. ఈ గొడవలో ఈ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం కూడా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాపై గొడవలో ప్రభావం పడి కన్నప్ప షూటింగ్ ఆలస్యంగా జరుగుతుందని, షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అయినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇంత జరుగుతున్న మంచు విష్ణు మాత్రం సినిమాను దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నాడు. మహాభారత్ సిరీస్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో కన్నప్పను మంచు ఫ్యామిలీ నిర్మిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన నటీనటులను ఇందులో భాగం చేస్తూ ప్లాన్డ్గా వెళ్తున్నాడు విష్ణు. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాపై హైప్ తగ్గకుండా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఊపు తెస్తున్నాడు విష్ణు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడూ అనౌన్స్ కూడా చేసింది. దీంతో ప్రభాస్ లుక్, గెటప్ ఎప్పుడెప్పుడు వస్తాయోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. తొలుత శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తారని అనుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ పాత్ర పోషిస్తున్నట్లు చెబుతూ ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీంతో ప్రభాస్ పాత్ర ఏంటి అంటూ డార్లింగ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్కు తెరదించుతూ సోమవారం ప్రభాస్ లుక్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ది మైటీ రుద్ర అంటూ కన్నప్పలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అని ప్రభాస్ను పరిచయం చేశారు. చేతిలో కర్ర పట్టుకొని నుదుటిని విభూది రాసుకొని ఒళ్లంతా రుద్రాక్షలతో దర్శనమిచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రుద్ర గెటప్లకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు, డార్లింగ్ అభిమానులు మిశ్రమంగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రభాస్ అభిమానులకు మాత్రం ఈ లుక్ పోస్టర్ కాస్తంత నిరాశ కలిగించినట్లుగా కనిపిస్తోంది. మంచు విష్ణు తనను మోసం చేశాడని ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకొందరైతే దేశముద్రలో సాధువు గెటప్లో ఉన్న అలీ, డమరుకంలో సీనియర్ నటుడు జీవా గెటప్స్తో రుద్రను పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై మంచు విష్ణు, కన్నప్ప చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.